భయ్యా ఓజస్ గంభీరా ఓజీ చాలా ఎమోషనల్ అవ్వాలి అని ఉన్నా కూడా అవ్వలేం. ఎందుకంటే యాజ్ ఏ ఫ్యాన్ గా ఇలా ఆయన్ని చూస్తాం అనేది అసలు అనుకోలేదు. బట్ చూసేసాం, చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ. ఈవెన్ సుజితన థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేము అనుకున్నట్టు ఒక ఫ్యాన్ గా నువ్వు అది చేసి చూపించావు. చాలా ఎంజాయ్ చేసాం మేము థియేటర్లో. బేసిక్గా ఒక హీరో సినిమా వస్తే ఆ మూవీ టీమో వాళ్ళ చుట్టాలో వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్తారు. బట్ టాలీవుడ్ ఒక్కటే కాకుండా ఈచ్ అండ్ ప్రతి ఇండస్ట్రీ వెళ్ళి థియేటర్లో జనాలతో నీ సినిమా చూస్తుంది అంటే అది నీ స్థాయి. ఈ ఇండియా మొత్తంలో ఒక హీరో సినిమాకి వేరే యాక్టర్లు వేరే డైరెక్టర్లు వెళ్ళి చూస్తున్నారు అంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కటే. ఇది యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ప్రౌడ్ గా చెప్పుకుంటాను. చాలా మంది పబ్లిసిటీ కోసం అనుకుంటారు, లేకుంటే ఇంకేదో అనుకుంటారు. బట్ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ప్రౌడ్ గా చెప్పుకుంటా ఈ విషయాన్ని. సినిమా రివ్యూ విషయానికి వస్తే సినిమా చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్ గా ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయ్యి ఇంటర్వెల్ బ్యాంక్ తో ఒక హైప్ క్రియేట్ చేసి నెక్స్ట్ అక్కడ నుంచి ఫైట్స్, చిన్న లవ్ స్టోరీ, చాలా పవర్ ప్యాక్డ్ ఎండింగ్ తో ఎండ్ అయింది సినిమా. చాలా బాగా అనిపిస్తుంది. సినిమా చూడాలన్నా ఫోన్లో చూసుకుంటే సినిమా ఎక్కడ అర్థమైంది? థియేటర్లో సినిమానే చూడాలి. మీరు అనొచ్చు ఫోన్ చూసుకునేలాగా ఎందుకు తీశారు అని. వాళ్ళు వచ్చిందే ఫోన్ చూసుకోవడానికి, పక్కన పిల్లని వేసుకొచ్చి దాన్ని గిల్లుకోవడానికి సరిపోతాయి. సినిమా ఎప్పుడు చూస్తారు? బేసిక్గా అవన్నీ పక్కన పెడితే సినిమా చాలా బాగా అనిపిస్తుంది. థియేటర్ మొత్తం గజగజ వణుకుతుంటే నీకు సినిమా ఎందుకు అర్థం కాలేదు అంటే ఏం చెప్తామన్నా? తమన్ మావ చాలా బాగా కొట్టాడు. కాకపోతే అది ఆయన కొట్టిన అన్ని బీజిఎమ్స్ ముందే చెప్పేశాడు కాబట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. ఇంకా ఏదో ఉండబోతుంది అనుకున్నాం. బట్ అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది ఒకటే అని కొంచెం రియలైజ్ అయ్యాం. బట్ హ్యాపీ, ఓవరాల్ గా చాలా హ్యాపీ. ఇమ్రాన్ హష్మీ గారు చాలా థ్యాంక్స్ అండి. మీరు బాలీవుడ్ లో కనిపిస్తే చాలు, ఒక చిన్న గెస్ట్ రోల్ ఇస్తే చాలు అనుకున్నారేమో. బట్ ఇక్కడ టాలీవుడ్ లో ఒక విలన్ గా చేయడం అనేది చాలా బాగా అనిపించింది. ఓవరాల్ గా చాలా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే స్టోరీ మీద ఇంకొంచెం కన్సర్న్ చూపించుంటే బాగుండు. అవన్నీ నేను చెప్పకూడదు. యాజ్ ఏ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు చెప్పుకుంటారు. థ్యాంక్ యూ.